హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ ఉంటాయండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. జాయిన్ అవ్వడానికి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చానండి. మన ఛానల్లో ఏంటంటే ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే మన ఛానల్లో షేర్ చేస్తామండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కోసం మనం అయితే ఏమీ షేర్ చేయము. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్ రాంచీ నుంచి మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. ఇవి ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఏపీ, తెలంగాణ, అదర్ స్టేట్స్ ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. జార్ఖండ్ స్టేట్ వాళ్ళే కాదు, అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే జార్ఖండ్ స్టేట్ వాళ్ళకి అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే అక్కడ రిక్రూట్మెంట్ ఉంటుంది. రిక్రూట్మెంట్లో మనకు థర్డ్ వన్ చూడండి, లింక్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ క్లర్క్ ఫర్ సివిల్ కోర్ట్స్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇవి ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి అడ్వర్టైజ్మెంట్ అని, రిజిస్ట్రేషన్ అని, లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. ఆల్రెడీ లాగిన్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. మీరు అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, హైకోర్ట్ ఆఫ్ జార్ఖండ్. అండ్ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కింద ఉన్నది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ఉంది చూసారా, అసిస్టెంట్ అండ్ క్లర్క్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకేనా, అలా కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి వేకెన్సీస్ డీటెయిల్స్లో మీరు ఓన్లీ ఓపెన్ కేటగిరీకి మాత్రమే చూడండి. ఓపెన్ కేటగిరీలో మనకి చూడండి అన్రిజర్వ్డ్లో ఎన్ని ఇచ్చారు, 130 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అందులో 4 వేకెన్సీస్ అనేవి ఉమెన్స్కి రిజర్వేషన్ అయితే ఇచ్చారండి. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ రిమైనింగ్ కేటగిరీకి కూడా ఉన్నాయి కదండి, అవి మనం ఎలిజిబుల్ కాదన్నమాట. ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 10th April 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 9th May 2024 లోపు అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పే స్కేల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ అండ్ క్లర్క్ పోస్టులకు చూడండి పే స్కేల్ లెవెల్ ఇస్తున్నారు 4. బేసిక్ శాలరీ 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ శాలరీ వస్తుంది. గ్రాస్ శాలరీ వచ్చేసి పర్ మంత్ మనకి 50,000 వరకు వస్తుందండి పర్ మంత్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దీనికి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వాలెంట్ డిగ్రీ అని చెప్పి ఇచ్చారంటే బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ ఎనీ స్ట్రీమ్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. డిగ్రీలో ఏ స్ట్రీమ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇచ్చారంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీద కొద్దిగా మీకు అవగాహన అయితే ఉండాలండి. షార్ట్ కట్ కీస్ వీటి మీద కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది. దీనికి రిలేటెడ్గా మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి టైపింగ్ ఆన్ కంప్యూటర్ అని చెప్పి ఇచ్చారు కదండి. మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 20 words per minute అయితే మనం అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ టెస్ట్లు అటెంప్ట్ చేసినట్టయితే ఈజీగా మీ టైపింగ్ స్పీడ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years నుంచి 35 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. చూడండి 6th పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎందుకు అక్కడ రిజర్వేషన్ కేటగిరీకి మీరు ఎందుకు అప్లై చేసుకోకూడదు, అదర్ స్టేట్స్ వాళ్ళు ఎందుకని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి క్లియర్గా చదువుతాను. ది రిజర్వేషన్ పాలసీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ విల్ అప్లై ఆన్ ది బెనిఫిట్ ఆఫ్ ది సేమ్ షాల్ బి గివెన్ టు ది క్యాండిడేట్ బిలాంగ్స్ టు ది స్టేట్ ఆఫ్ జార్ఖండ్ ఓన్లీ. అంటే ఏం లేదండి, ఎవరైతే జార్ఖండ్ స్టేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళైతే క్లెయిమ్ చేయడానికి అవుతుంది. అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే దీన్ని బట్టి మీకు ఏంటి, అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఓపెన్ కేటగిరీకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 130 and 4 వేకెన్సీ ఉన్నాయి కదండి, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అందుకేనండి మీకు ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 7th point ఏంటి ఇచ్చారంటే మెరిట్ లిస్ట్ అనేది మీ రిటర్న్ టెస్ట్ ద్వారా మీకు అయితే తీస్తారు. అండ్ నెక్స్ట్ 8th one వచ్చేసి ఇది వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అండి. అండ్ ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే చూడండి ఆన్లైన్ అప్లికేషన్కి మనకు కావాల్సినవి ఏంటంటే మనకి రీసెంట్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి స్కాన్ చేసుకొని మన దగ్గర ఉంచుకోవాలండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీ 10th class మార్క్ లిస్టు. అండ్ నెక్స్ట్ మీ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర స్కాన్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లై చేసినప్పుడు ఇవన్నీ మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి.
మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ నెక్స్ట్ సైజ్ ఫార్మేట్ అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సైజ్ ఫార్మేట్లో మీరైతే ఆ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకుని ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుందండి. కిందన మనకి 125 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఇచ్చారు ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అని చెప్పేసి. అది మనం రిజర్వేషన్ క్లెయిమ్ చేయలేము కాబట్టి ఓపెన్ కేటగిరీకి మనం అప్లై చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకున్నట్టయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే ఈ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లో అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్ట్ రైట్ హర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము ప్రతిదీ కూడా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా మెన్షన్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, స్పేస్ ఉన్న దగ్గర స్పేస్ కూడా మెన్షన్ చేయండి. లేదు అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. సేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అవుతుందో యాజ్ టీజ్గా మీరు ఎంటర్ చేసేసేయండి. డిస్క్రిప్షన్ ఇచ్చి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు, ఒకసారి జాగ్రత్తగా చదవండి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు చూడండి అడ్వర్టైజ్మెంట్ అని, రిజిస్ట్రేషన్ అని, అండ్ నెక్స్ట్ లాగిన్ అని ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ మీద ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అక్కడ మీకు కనబడుతున్న క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు రోబోటా కాదని చెప్పి జస్ట్ వెరిఫికేషన్ కోసం సేమ్ యాజ్ టీజ్గా పైన క్యాప్చర్ ఎలా అయితే ఉందో స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేసేసి కింద టిక్ బాక్స్ ఉంటుంది చూడండి, ఆ టిక్ బాక్స్ మీద టిక్ చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్, సేమ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి మీ ఈమెయిల్ ఐడిని. అలాగే మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారో మళ్ళీ ఇక్కడ అదే ఎంటర్ చేసి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత టిక్ బాక్స్ మీద టిక్ చేసి సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని మీ మెయిల్ ఐడికి అయితే జనరేట్ అవుతాయండి. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.